ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ డివిజన్ సెయింట్ పాయిస్ స్కూల్ డ్రగ్స్ మత్తు పదార్థాల ప్రమాణాన్ని వివరించే ఫోటో ఎగ్జిబిషన్ను అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, పట్నం సంస్థ రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహారావు, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు, పాఠశాల ప్రిన్సిపల్ సర్టర్ లిండా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహ మాట్లాడుతూ సమాజంలో యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతుందన్నారు. మారుతున్న పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతూ చెడు అలవాట్లకు బానిసలుగా అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సమాజ హితం కోసం కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ మత్తు పదార్థాలు సేవిస్తే ఏ విధమైనటువంటి దుష్భావన కలుగుతాయో యువతకు వివరిస్తూ వాటికి దూరంగా ఉండే విధంగా ప్రోత్సహించడం ముఖ్య పాత్ర తల్లిదండ్రులు పోషించాలని కోరారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజంలో ఉన్న పదవులు, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ప్రజానాట్య మండలి నాయకులు, సెయింట్ పాయింట్ స్టాఫ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. Jaya 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 He. School dismissed. డ్రగ్స్ గురించి అవేర్నెస్ కలగజేయడం, తర్వాత నిర్మూలించడంలో భాగంగా ఈ రోజున ఈ స్కూల్లో వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం, ఆ డ్రగ్స్ మహమ్మారిని జోలికి పోకుండా వాటి నుంచి బయటపడటానికి కానీ దేనికైనా కానీ, అంటే డిసీజ్ లాగానే దీనికి కూడా ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. దాని గురించే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని దీని మీద అవేర్నెస్ కలగజేయటము, దీన్ని ప్రివెంటివ్ యాక్ట్గా తీసుకోవటము, ఇలాగా చేయటం చాలా అవసరం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడ చూసినా కూడా ఒక కలకలం లాగా రేపుతుంది. సో దీంతో యువత మనకు పెరదాన్ని పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డ్రగ్స్ గురించిన అవేర్నెస్ మన స్కూల్స్లో, కాలేజెస్లో, సెయింట్ పాయిస్ రామ్నగర్ స్కూల్లో ఆన్ ద ఇన్విటేషన్ ఆఫ్ ప్రజానాట్య మండలి అండ్ సిస్టర్ లిండో వారి మేరకు అందరం ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలను మోటివేట్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ అవేర్ చేసి, సమాజంలో తమ వంతు పాత్ర ఏం చేయాలనేది, ఏ విధంగా ఉండాలనేది, చట్టం ఏ విధంగా వాళ్ళపైన ఉంటుందనేది, చట్టానికి ఏ విధంగా శిక్షలు ఉంటాయనేటిది అనేక రకరకాల అంశాలపై ఎగ్జాంపుల్స్తో వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మా గౌరవ సిపి గారు, మా జాయింట్ సిపి గారు, డీసీపీ గారు, Headmistress of St. Pius 10th High School, the very presence of ACP here and the superintendent of Gandhi Hospital, and this is the greatest privilege for us because our school has received the opportunity with the presence of this special guest. And also we can see outside around the world there are many youth and the students are getting spoiled because of this. తెలంగాణ టోటల్గా డ్రగ్స్ ఎరాడికేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కన్స్ట్రక్టివ్గా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కేవలం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చేస్తుంది సపరేట్ కావాలి అంటే సివిల్ సొసైటీ కూడా అందులో భాగం కావాలి. సివిల్ సొసైటీ అంటే మేబీ ఇంటలెక్చువల్, మేబీ టీచింగ్ ప్రొఫెషన్,